రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలకి కొదవే ఉంది అన్నట్టు మన తెలంగాణ ప్రభుత్వం తలుచుకుని ఒక అద్భుతమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టింది నిన్న అసెంబ్లీ సాక్షిగా. మై డియర్ ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక నుంచి ఎవ్వరూ నోరెత్తడానికి వీల్లేదు. ఏది మాట్లాడినా కూడా కొరడా కాదు, క్రైమ్ ప్రివెంట్ బిల్లుతో కొడతాం అని చెప్పి మన యొక్క పాలకులు ఎలాంటి సున్నితమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యము ఈ నెల మార్చి 29వ తారీఖు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు. ఇది ఎలాంటి ప్రమాదకరమో, ఎవరికి ప్రమాదకరమో, మరెవరికి ఆయుధంగా మారనుందో మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మై డియర్ బంధు, హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్ 2026. ఏంటిది హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్ అంటే ఏంటి? ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు చాలా మందిలో ఆనంద అతిశయాలు పెళ్ళుబికాయి. మరికొంతమందికి ఆవేశాన్ని, ఆగ్రహాన్ని తెప్పించాయి. మరికొందరిలో అలజడిని రేకెత్తించాయి. ఎందుకు ఇన్ని భావోద్వేగాలు ఎందుకు వచ్చాయి? ఎవరికి ఆనందం, ఎవరికి భావోద్వేగం, ఎవరికి ఒక విధమైనటువంటి ఆగ్రహం అనేటటువంటిది తెలుసుకోవాలంటే అసలు ఈ యాక్ట్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇది ఏంటంటే మిత్రులారా, ఈ బిల్లు మతము, కులము, జాతి లేదా ఇతర సామాజిక గుర్తింపుల ఆధారంగా ద్వేషం అంటే హేట్రేట్, వైరం ఎమ్యూనిటీ, అసహనం డిజార్మనీ పెంచే చర్యలను అరికట్టడానికి తీసుకొచ్చారు. ఇంతవరకు చాలా బాగుంది. దీన్ని నేను కూడా స్వాగతిస్తాను. కానీ ఎప్పుడు అది మళ్ళీ చెప్తాను. హేట్ స్పీచ్, విద్వేష ప్రసంగాలు చేసిన, ఒక సమూహంపై ద్వేషం రేపిత, సోషల్ మీడియా లేదా పబ్లిక్ లో విభేదాలు పెంచడం, ఇవి నియంత్రించడమే ఈ యొక్క బిల్లు యొక్క ప్రధాన లక్ష్యము. తర్వాత ఇది ఎప్పుడు ఈ బిల్లు మార్చి 29, 2026 అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తర్వాత మార్చి 30వ తారీఖున ఇది సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే ఇందాక నేను చెప్పాను కదా, కొంతమందికి ఆమోదం, కొంతమందికి ఆగ్రహం, మరి కొంతమందికి అయోమయం. ఈ బిల్లు ఏ ప్రాతిపదిక మీద తీసుకొని వచ్చారు అనంటే, ఎవరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, వేరెవరిని కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు. దీనికి నేను సంపూర్ణంగా అంగీకరిస్తాను, మద్దతిస్తాను. కానీ ఇది అందరికీ వర్తించవలసినటువంటి చట్టము. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఎవరికి కొమ్ము కాస్తుందో మీ అందరికీ, మనందరికీ కూడా తెలుసు. ఈ చట్టము ఇంత అర్జెంటుగా ఎందుకు అసెంబ్లీలోకి ప్రవేశపెట్టవలసి వచ్చింది అనంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక వర్గంలో హిందువుల్లో ఉన్నటువంటి చైతన్యాన్ని అణచివేసేటటువంటి ప్రయత్నం కింద దీన్ని 100కి 100 పాళ్ళు తీసుకోవాలి. ఎలా అంటావా ప్రియా చౌదరి అని మీరు అడగచ్చు. మాట్లాడితే ప్రియా చౌదరి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నావా అంటే, ప్రియా చౌదరి ఏ రోజునో కూడా ఏ మతానికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథాలని ఎప్పుడు ఏ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు నేను చెయ్యలేదు, చెయ్యను కూడా. అలాగే ఇతర మతాలకు సంబంధించినటువంటి దైవ దూషణ నేను ఏ రోజు చెయ్యాల. ఎప్పుడైనా సరే ప్రియా చౌదరి ఏం చేసింది అనంటే, నా సనాతన ధర్మాన్ని ఎవరు కించపరిచినా, నా దేశాన్ని ఎవరు అగౌరవపరిచినా, అలాగే నా సంప్రదాయాల్ని కాలరాయాలని చూసినా నా గళం విప్పాను, అలాగే నా వాయిస్ని వినిపించాను తప్ప నేను ఇక్కడ ఎప్పుడు ఎవరిని కూడా రెచ్చగొట్టలేదు. ప్రశ్నించాను. మీరు కావాలంటే ఎక్కడైనా సరే చూసుకోండి. నేను ప్రశ్నించాను. ఆ ప్రశ్నలకి సమాధానం లేనటువంటి వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు మత విద్వేషాలు, అలాగే అంధభక్తు, తర్వాత ఇంకేదో, తర్వాత ఇంకేదో. నాకు అర్థం కాని విషయం ఏమిటి అనంటే, ఇక్కడ
ఈ యాక్ట్ తీసుకురావడం వల్ల వచ్చేటటువంటి బలం ఎవరికో తెలుసా? నా ఎపిసోడ్ కింద కొన్ని హేట్రేట్ మెసేజ్‌లు పెడుతున్నారు చూసారా? వాళ్ళకి బలం వస్తది. ఎందుకు అనంటే పరాయి మతాన్ని దూషించకూడదు. దూషించినా, ద్వేషించినా, వ్యతిరేక ప్రసంగాలు చేసినా, రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, గ్రూపుల్లో రెచ్చగొట్టేటటువంటి పదాలతోటి పోస్టులు పెట్టినా, అలాగే పిక్చర్స్ క్రియేట్ చేసి పెట్టినా ఇది నేరము. అలాగే మహిళలని సెక్సువల్‌గా అబ్యూజ్ చేసినా కూడా అది నేరము. ఇది చాలా అద్భుతమైనటువంటి చట్టము. ఇది కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇది భారత రాజ్యాంగంలో ఇంతకు ముందే ఈ చట్టం పొందుపరచబడి ఉంది. ఇప్పుడు పైకి ఎందుకు తీసుకొచ్చారు అనంటే జనం దాని గురించి తెలియదు కాదు. కొంతమందికి మేము ఫేవర్ చేస్తున్నాము. ఈ రాజ్యం వాళ్ళకే ఇస్తాము, వాళ్ళదే అని చెప్పేటటువంటి ప్రయత్నము కాదని మీరంటారా? ఇక్కడ కేవలము ఒక వర్గానికి మాత్రమే, హిందువులకు తప్ప మిగిలిన అందరికీ న్యాయం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, రాసి పెట్టుకోండి. ఇది కేవలము భాషా స్వేచ్ఛకి సంబంధించినటువంటి చట్టము. దీని గురించి ఇప్పుడు కొంతమంది కమ్యూనిస్టుల్ని మాట్లాడమని చెప్పండి, సెక్యులర్ని ఇప్పుడు మాట్లాడమని చెప్పండి. మాట్లాడతారేమో నేను చూస్తాను. మాట్లాడితే మళ్ళీ తిరిగి కౌంటర్గా కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. వాక్ స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం అని చెప్పి ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా భారతదేశపు సంస్కృతిని కానీ, హిందూ సంస్కృతి కానీ మాట్లాడినప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని కౌంటర్ చేస్తే భాషా స్వేచ్ఛ అని మాట్లాడారు మీరు. అలాగే కౌంటర్ ఇచ్చారు అనంటే దానికి మతద్వేషము అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చారు మీరు. మరి ఇప్పుడు ఈ చట్టము ఎవరికి చుట్టం కాబోతుందో కూడా మనం కొద్ది రోజుల్లో మాట్లాడుకుందాం. ఈ చట్టం వచ్చిన తరువాత ఈ వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నటువంటి ఈ యొక్క చట్టాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, ఇక నుంచి ఓ హిందూ ఎప్పుడైనా సరే నువ్వు చాలా జాగ్రత్తగా, అంతకుమించి ఇప్పుడు ఐకమత్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. బోయవారి వేటికి గాయపడినటువంటి లేడి పిల్లలాగా రేపొద్దున మన పరిస్థితి ఉండబోతుంది. ఇది సుస్పష్టము. భాష స్వేచ్ఛని అరికట్టడమే కాకుండా సంపూర్ణంగా ఇది హిందువుల మీద జరుగుతున్నటువంటి, చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి దాడి కింద కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఇదే చట్టం సేమ్ ఇంచుమించు ఇలాంటిదే రోహిత్ వేముల యాక్ట్ అని చెప్పి ఎక్కడ ఉందది? కర్ణాటకలో ప్రవేశపెట్టారు. ఇది సేమ్ ఇదే. హేట్రెడ్ స్పీచ్ చేయొద్దు. నేను నిజంగా చెప్తున్నాను, ఒక మతం గురించి ద్వేషించొద్దు, నేను ఓటేస్తా. హేట్రెడ్ స్పీచెస్ ఇవ్వద్దు, ఓటేస్తా. అలాగే మహిళల్ని అభ్యంతరకరంగా మాట్లాడవద్దు, వాళ్ళ మీద పోస్టులు పెట్టద్దు, నేను సంపూర్ణంగా మద్దతిస్తా. కానీ ఏ మహిళలు, ఎవరు దీంట్లో రక్షించబడతారు అనేటటువంటిది స్పష్టంగా చట్టంలో ఉండాలి. చట్టంలో ఒక మతాన్ని అని వదిలేశారు. అది కేవలం ఏ మతానికి వర్తిస్తుందో కూడా ఇక్కడ మనకి రేపొద్దు నుంచి కనిపించబోతుంది. ఈ వేదికగా నేను మన హిందువులందరికీ కూడా, మన పిల్లలందరికీ కూడా చెప్పేదేంటి అనంటే, మీరు రేపటి నుంచి ఇది ఆల్రెడీ కమిటీకి వెళ్ళింది, దాన్ని మళ్ళీ అక్కడ ఆమోదించి వెనక్కి రావాలి. ఎందుకు అనంటే ఇది కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే ఉంటుంది. ఈ యొక్క ఏదైతే దేంటి సెలెక్ట్ కమిటీకి దీన్ని పంపించారో ఆ సెలెక్ట్ కమిటీ నుంచి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి అది ఖచ్చితంగా సెలెక్ట్ కమిటీలో సెలెక్ట్ అయ్యి ఆమోదమై వెనక్కి వస్తుంది. ఖచ్చితంగా ఇది మనందరికీ కూడా, మన హిందుత్వం గురించి మాట్లాడేటటువంటి వాళ్ళందరికీ కూడా వెన్నుపోటు పొడవడమే. వాళ్ళందరి నోళ్లను కూడా మూయించేటటువంటి పరిస్థితి. కాబట్టి ఇక నుంచి కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో, హిందూ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, అలాగే
ప్రతి ఒక్క హిందువు మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. అలాగే హేట్రెడ్ స్పీచ్‌లు ఇవ్వకండి. ఇచ్చేటప్పుడు భాషని చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకు చెప్తున్నాను అంటే, పులి ఒక 2 అడుగులు వెనక్కి వేసిందంటే తగ్గినట్టు కాదు, బలం పుంజుకొని వేటాడటానికే. మనకంటూ ఒక టైం ఖచ్చితంగా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది రావడం కూడా మంచిదే అని నేను చెప్తాను. ఎందుకంటానంటే, ఆ లోపల ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక అతని యొక్క స్వేచ్ఛని హరించేటటువంటి ప్రయత్నము, అణిచివేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందో, అక్కడ అది ఉవ్వెత్తున లెగుస్తుంది. ఎగిసి పడుతుంది. ఎక్కడైతే సంకెళ్ళు వేసే హింస ఉంటుందో, ఆ హింస నుంచే ఉద్యమాలు పుడతాయి. ఆ సంకెళ్ళు తెగిపోతాయి. ఇది కొంతమందికి బాగా తెలుసు. ఆ బాగా తెలిసిన వాళ్ళకి కూడా సవినయంగా చెప్పేదేంటంటే, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి వాటిల్ని మీరు కనుక ఖండించకపోతే, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడకపోతే, రేపంటూ ఎందుకంటే మాకు చాలా ఓపిక. మేము మంచిని కోరుకుంటాం. మంచి రోజులొస్తాయనుకుంటాం. ఎందుకంటే హిందువు ఆశావాది. హిందువు ఆశావాది కాబట్టే ఎక్కడా కూడా ఓడిపోలేదు. ఓర్పుతోటే ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువుకి కూడా నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క హిందువుకి చెప్తున్నాను. సోషల్ మీడియాలో మీరు పెట్టేటటువంటి పోస్ట్‌ల మీద, అలాగే మీరు మాట్లాడేటటువంటి ప్రతి మాట మీద కూడా నిఘా ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడండి. చట్టాన్ని ఖచ్చితంగా గౌరవిద్దాం. కానీ ఆ చట్టాన్ని వెపన్‌గా చేసి కనుక మన మీదకి ప్రయోగిస్తే, చెప్పాను కదా! మనకంటూ మంచి రోజు అతి తొందరలోనే వస్తుంది. ఆ రోజుల్ని మనం తెచ్చుకుందాం. ఆ మంచి రోజుల్ని ఎలా ఉంటాయో కూడా మనము ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఉందాం. నేను ప్రతి ఒక్కళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, టీనేజర్స్, అలాగే మహిళలకు కూడా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా భాషను వాడండి. ఇంకా మళ్ళీ చెప్తున్నాను. సంకెళ్ళు బిగిసినాయనుకోండి, పోరాటం ఉవ్వెత్తున లెగుస్తుంది. అండర్‌స్టాండ్? భారత్ మాతాకి జై!